నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాకిస్తాన్ ముష్కర మూకల్ని చావు దెబ్బ కొట్టిన సైన్యం. 80 మంది ఉగ్రవాదుల హతం, భారీ సంఖ్యలో క్షతగాత్రులు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష సమావేశం. పాకిస్తాన్పై చర్యల్ని వివరించనున్న కేంద్రం. సైన్యానికి మద్దతుగా ఇవాళ హైదరాబాద్లో సంఘీభావ ర్యాలీ. యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం కొనసాగుతున్న కూంబింగ్. నిన్న మృతి చెందిన 22 మంది నక్సల్స్ మృతదేహాలు స్వాధీనం. రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వర్షాలు. పండించిన పంటను కాపాడుకునేందుకు అన్నదాతల అగచాట్లు. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సైన్యం గట్టి గుణపాఠం చెప్పింది. సరిహద్దులు దాటకుండానే క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు. 25 నిమిషాల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై సైన్యం నిప్పుల వర్షం కురిపించింది. సైన్యం, వైమానిక దళం సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించాయి. పీఓకేలో 5, పాకిస్తాన్లో 4 స్థావరాల్ని ధ్వంసం చేశాయి. గత నెల 22న పహల్గాంలో మహిళల మంగళసూత్రాల్ని తెంపేసిన ఉగ్రమూకలకు నరకం చూపడంతో పాటు ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో సైన్యం విరుచుకుపడింది. సరిహద్దులకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది గాయపడ్డారు. భారీ ఎత్తున దాడులు చేసిన భారత్, పాక్ సైనిక స్థావరాలు, పౌరుల నివాసాల జోలికి వెళ్లలేదు. ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టే చర్యలకు అస్సలు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాద మూలాల్ని కూకటి వేళ్లతో పికిలించడానికే ఈ దాడుల్లో ప్రాధాన్యమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటాక సైన్యం విరుచుకుపడింది. 1:05 నుంచి 1:30 దాకా 25 నిమిషాల పాటు క్షిపణులు, డ్రోన్లతో జరిపిన దాడుల ద్వారా 9 ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ దాడులు చేసిన 15 నిమిషాల తర్వాత రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. కొంతసేపటి క్రితమే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని, పాక్ పీఓకేల్లోని ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసిందని వెల్లడించింది. ఈ దాడుల్లో ఉగ్రవాదులు అజ్మల్ కసబ్, డేవిడ్ హెడ్లీకి శిక్షణ ఇచ్చిన శిబిరాలు ధ్వంసమైనట్లు ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో నిర్వహించిన ఈ దాడుల్లో 9 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించినట్లు తెలిపింది. ఇందుకోసం 24 క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు పేర్కొంది. అన్ని దాడులు లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించాయని, ఉగ్రవాదుల కమాండ్ కేంద్రాలు, శిక్షణా శిబిరాలు, ఆయుధ డిపోలు ధ్వంసమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది. భూతలంతో పాటు గగనతలం నుంచి క్షిపణుల్ని ప్రయోగించినట్లు తెలిపింది. నిఘా డ్రోన్లతో రియల్ టైం పర్యవేక్షణ ద్వారా ఖచ్చితమైన లక్ష్యాల్ని ఛేదించడంతో పాటు పౌర నష్టాన్ని సాధ్యమైనంత మేర తక్కువ చేయడానికే ప్రయత్నించినట్లు రక్షణ శాఖ వివరించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా జరిపిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైన్యం జరిపిన క్షిపణి దాడుల గురించి ప్రతిపక్ష పార్టీల నేతలకు వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే పాక్ భూభాగంలో సైన్యం జరిపిన దాడులను ప్రతిపక్ష పార్టీలు ముక్త కంఠంతో సమర్థించాయి. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
అయితే ఈ సమావేశానికైనా ప్రధాని మోదీ హాజరవుతారని ఆశిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఏప్రిల్ 24న ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ప్రధాని మోదీ ఉండాలని కోరినప్పటికీ ఆయన హాజరు కాలేదన్నారు. కనీసం ఇప్పుడైనా ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీకి హాజరవుతారని ఆశిస్తున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు ఆపాలని ఇరు దేశాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాలు కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ట్రంప్ పేర్కొన్నారు. My position is I get along with both. I know both very well, and I want to see them work it out. I want to see them stop, and hopefully they can stop now. They've gone tit for tat, so hopefully they can stop now. But I know both. We get along with both countries very well. Good relationships with both, and if I can do anything to help, I will be there. లష్కర్-ఏ-తోయిబా అనుబంధ విభాగమైన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అధినేత షేక్ సజ్జాద్ గుల్ను పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా అధికారులు గుర్తించారు. 50 ఏళ్ల గుల్ కశ్మీర్కు చెందిన వ్యక్తిగా తెలిపారు. లష్కర్-ఏ-తోయిబా పోషిస్తున్న గుల్ను సజ్జాద్ అహ్మద్ షేక్గా పిలుస్తారని, ఎన్నో ఉగ్రదాడులకు అతడు ప్రణాళికలు రూపొందించాడని వెల్లడించారు. కశ్మీర్లో 2020-24 మధ్య హత్యలే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించడం, 2023లో కశ్మీర్లో జరిగిన గ్రెనేడ్ దాడి, అనంతనాగ్ జిల్లా బిజ్ బెహ్రాలో పోలీసు సిబ్బందిపై మెరుపు దాడి సహా మరికొన్ని ఉగ్రదాడులతో గుల్కు సంబంధం ఉంది. ఏప్రిల్ 2022లో షేక్ సజ్జాద్ గుల్ను ఉగ్రవాదిగా గుర్తించిన ఎన్ఐఏ అతడి తలపై 10 లక్షల రూపాయల రివార్డును ప్రకటించింది. అతడు పాకిస్తాన్లోని రావల్పిండిలోని లష్కర్-ఏ-తోయిబా రక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. పహల్గాం దాడి దర్యాప్తులో ఈ కుట్రకు గుల్కు ఉన్న సంబంధాలపై కొంత సమాచారం సేకరించినట్లు అధికారులు తెలిపారు. గుల్ సూచనల ప్రకారమే ఉగ్రమూకలు పహల్గాంలో మతం అడిగి మరీ పర్యాటకులను, టూరిస్టు గైడ్ను దారుణంగా కాల్చి చంపారని అధికారులు విశ్వసిస్తున్నారు. యుద్ధ సన్నద్ధతలో భాగంగా కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోనూ పౌరులను అప్రమత్తం చేశారు. అనుకోని విపత్తు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో జనానికి అవగాహన కల్పించాయి. హైదరాబాద్లోని 5 ప్రాంతాల్లో నిర్వహించిన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ను కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పోలీసు ఉన్నతాధికారులు సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ యుద్ధ సన్నద్ధత కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. రణం జరిగితే ఎలా ఎదుర్కోవాలో ప్రజల్ని అప్రమత్తం చేశారు. కేంద్రం ఆదేశాలతో ఆపరేషన్ అభ్యాస్ పేరిట హైదరాబాద్, సికింద్రాబాద్, నాచారం, కంచన్బాగ్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, మున్సిపల్, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, వైద్య, రవాణా శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ సిపి సివి ఆనంద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ముందుగా అగ్నిమాపక శకటాల సైరన్లు మోగించి పోలీసు మైకులు, గస్తీ వాహనాల ద్వారా ప్రకటనలతో అప్రమత్తం చేశారు. ఇళ్లల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని సూచించారు. భాగ్యనగరంలో 4 ప్రాంతాల్లో వైమానిక, క్షిపణి దాడులు జరిగినట్లు తెలిసి అన్ని శాఖల సిబ్బంది సహాయక చర్యల్లో మునిగిపోయారు. దాడుల్లో మృతి చెందిన, గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలింపు, మంటల్ని ఆర్పడం తదితర సహాయక చర్యలు చేపట్టారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని సురక్షితంగా ఎలా కాపాడతారో డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రతి జంక్షన్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన వాహనాలు ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ మొబైల్స్, పెట్రోల్స్ మరియు ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవన్నీ కూడా వాడి సైరన్స్ ని మోగించడం జరిగింది. ప్రజలకు ముందే చెప్పడం జరిగింది, వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండాలని, ఎవరైతే ఇళ్లలో ఉన్నారో ఇళ్లలో ఉండవలసిందిగా, వ్యాపార సముదాయాల్లో ఉన్నారో అక్కడ ఉండవలసిందిగా. అదే సమయంలో ఇక్కడ ICCC నుండి మెసేజ్ ఇవ్వడం జరిగింది. మిసైల్ అటాక్ జరిగినట్టు, ఎయిర్ రైడ్ జరిగినట్టు, 4 ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం. వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ రోజు మాక్ డ్రిల్స్ ద్వారా టెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారిని షిఫ్ట్ చేయడం, మంటలు అంటుకున్నాయో అక్కడ ఫైర్ టెండర్స్ ద్వారా అక్కడ కంట్రోల్ చేయడం అనేది ఈ అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ఇదొక సన్నాహక చర్య అనేది అందరికీ తెలియజేస్తున్నాము. ఈ సన్నద్ధతలో భాగంగా చేపట్టిన డ్రిల్లో కొన్ని లోపాలు గుర్తించామని, వాటిపై సమీక్షించుకుని మునుముందు మరింత సమర్థంగా చేపడతామని ఉన్నతాధికారులు తెలిపారు.
పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడుల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులైనా సమర్థంగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్, మాక్ డ్రిల్ అనంతర పరిస్థితులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సైన్యానికి సంఘీభావంగా ఇవాళ సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు నిర్వహించే ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు పాల్గొననున్నారు. యువత అధిక సంఖ్యలో తరలి రావాలని ముఖ్యమంత్రి కోరారు. ఆపరేషన్ సింధూర్, రాష్ట్రంలో నిర్వహించిన మాక్ డ్రిల్ తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తక్షణమే హైదరాబాద్ రావాల్సిందిగా సూచించారు. భట్టి విక్రమార్క హైదరాబాద్ రాగానే జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రక్షణ రంగానికి చెందిన సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రత పెంచాలని ఆదేశించారు. రాష్ట్రానికొచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని సూచించారు. కేంద్ర నిఘా బృందాలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని రాష్ట్ర నిఘా బృందాలను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్రముఖుల స్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యానికి మద్దతుగా ఇవాళ సంఘీభావ ర్యాలీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. భారత సైన్యానికి నైతిక మద్దతు తెలిపే సంఘీభావ ర్యాలీకి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ పౌరుడిగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నానని సామాజిక మాధ్యమం ఎక్స్ లో రేవంత్ పోస్ట్ చేశారు. పాకిస్తాన్ పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై సైన్యం చేసిన దాడులు మనల్ని గర్వపడేలా చేశాయని పేర్కొన్నారు. ఈ సమన్వయంలో మనందరం ఒకే గొంతుకై ఒకే స్వరంతో గళం వినిపిద్దామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం బ్యారేజీలను పునరుద్ధరించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఢిల్లీలో కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ను కలిసిన ఆయన బ్యారేజీల పునరుద్ధరణపై చర్చించారు. ఎన్డీఎస్ఏ నివేదికలో సిడబ్ల్యూసీతో చర్చించాలనే ప్రతిపాదన మేరకు సమాలోచనలు జరిపినట్లు ఉత్తమ్ తెలిపారు. దీంతోపాటు సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసీలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తొలిదశ కింద 45 టీఎంసీల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వివరించారు. కృష్ణానదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ అధిక నీటి వినియోగాన్ని అరికట్టేలా టెలిమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా నిధులు ఇచ్చేందుకు సిద్ధమని తెలిపినట్లు వివరించారు. పోలవరం బ్యాక్ వాటర్తో తెలంగాణలో జరిగే ముంపుపై అధ్యయనం చేయించి నివారణ చర్యలు చేపట్టాలని సిడబ్ల్యూసీ చైర్మన్ను కోరినట్లు ఉత్తమ్ వివరించారు. ప్రతిపక్షాలు అన్నట్టుగా మేమేమి ఏ రాజకీయ దురుద్దేశంతో చేయడం లేదు. మేమైతే అమూల్యమైన ప్రజాధనం, ప్రజలకి సంబంధించిన సొమ్ము ఖర్చు పెట్టారు కాబట్టి ఏ విధంగా ఆ డ్యామేజ్ అయిన ప్రాజెక్ట్స్ని సాల్వేజ్ చేయాలనో ఆ విధంగానే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమంటుందంటే బేసికల్గా వాళ్ళ ఫౌండేషన్ టెక్నాలజీ రాంగ్, డిపిఆర్లో లొకేషన్ ఒక దగ్గర చెప్పి వేరే చోట పెట్టిండ్రు, డిజైన్ లోపం ఉంది, నిర్మాణ లోపం ఉంది, ఆపరేషన్ మెయింటెనెన్స్ లోపం ఉంది. వాళ్ళు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో స్పష్టంగా ఉంది. అది మరి ఇవన్నీ ఇట్లా ఉండగా అది ఏ విధంగా ప్రాజెక్ట్ సాల్వేజ్ చేయాలనో మేము అన్ని మార్గాలు అన్వేషిస్తాం. వర్షాలు వచ్చే లోపు ఎంత వీలైతే అది చేస్తాం. అందుకోసమే కదా హడావుడి ఢిల్లీ వచ్చి వారితో భేటీ అయింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా పేదలకు సంక్షేమ పథకాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం సాగుతోందని ఆయన తెలిపారు. ములుగు, కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు.
ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెంలో ఇందిరమ్మ ఇంటికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల గూడు కోసం 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు వివరించారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీకారం చుట్టారు. చర్ల మండలం సుబ్బంపేట గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. మంత్రి పొంగులేటి వెంట ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్లు, ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి భరోసా ఇచ్చే దాంట్లో, పేదవాడికి భద్రతను కల్పించే దాంట్లో రాజీ పడకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏవైతే ఇచ్చారో వాటిని తగ్గించకుండా అవసరమైతే కొన్ని చోట్ల పెంచి ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా 5 లక్షల రూపాయల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,000 కోట్లు ఈ నిరుద్యోగ యువతకి సపోర్ట్ చేయడానికి ఇచ్చే కార్యక్రమం కావచ్చు. భూభారతి ఇంటి చుట్టముల ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో తెచ్చుకొని అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉగాది నుంచి సన్నబియ్యం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలుసు. ములుగు జిల్లాలో వెంకటాపురం మండల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ చేస్తుండగా మందుపాత్ర పేలింది. ఈ ప్రమాదంలో 3 పోలీసులు దుర్మరణం చెందారు. ములుగు జిల్లాలో వెంకటాపురం తెలుస్తోంది. ఏదైతే ఇటు ములుగు ఈ కర్రెగట్టులకు సంబంధించి నిన్న 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. గత దాదాపు నెలల నుంచి కూడా ఈ ప్రాంతంలో ముమ్మరంగా మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ జరుగుతున్నాయి. ఈ ఉదయం ఎదురుపడినటువంటి మావోయిస్టులు ఈ వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో అలుబాక ఆ ప్రాంతంలో మందుపాత్ర పేల్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్నటువంటి 3 దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎటువంటి పోలీసు అధికారులు ధృవీకరించలేదు. కానీ ఈ ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో విస్తృత మావోయిస్టుల కోసం గత నెలలుగా కూడా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. ఈ ఉదయం ఈ వాజేడు, వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం దీనిని ఇంకా ధృవీకరించలేదు. 3 పోలీసులు ఈ దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. మందుపాత్ర గతంలో కూడా ఈ ప్రాంతంలో మందుపాత్రలు చాలా వరకు నిర్వీర్యం చేశారు. అలాగే ఏదైతే ఈ అడవి ప్రాంతంలో మందుపాత్రలు పేలిన ఘటనలో సాధారణ పౌరులు కూడా 2 మృతి చెందారు, మరో 2 గాయాల పాలయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ బృందాలన్నీ కూడా ముమ్మరంగా కూంబింగ్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ వెంకటాపురం సరిహద్దు అలుబాక, మూమునూరు ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ మందుపాత్ర పేలినట్లో 3 పోలీసులు దుర్మరణం పారినట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు దీనికి సంబంధించి. ధన్యవాదాలు రవిచంద్ర.
ఇక ములుగు జిల్లాలో మందు పాత్ర పేలి 3 పోలీసులు దుర్మరణం చెందారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ములుగు జిల్లాలో మందు పాత్ర పేలిన ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలి ఇవాళ ఉదయం 3 జవాన్లు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన ఇప్పుడు కొంత భద్రతా బలగాల్లో ఒక విషాదం నింపిందని చెప్పవచ్చు. గత 17 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్ట పేరిట భద్రతా బలగాలు మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని దండకార్యాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎదురుకాల్పులతో మొత్తం దండకార్యం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొన్ని చోట్ల ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం దెబ్బకు దెబ్బ తీస్తున్నామంటూ సవాళ్లకు ప్రతి సవాల్ విసురుతూ భద్రతా బలగాలకు కూడా మావోయిస్టులు సవాల్ విసురుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దాదాపు దండకార్యం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మావోయిస్టుల వేట కొనసాగుతుంది. 16వ రోజుకు నిన్నటి వరకు ఇవాళ 17వ రోజు ఆపరేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మొత్తం 90 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు భద్రతా బలగాలు పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అదేవిధంగా భద్రతా బలగాలకు సవాల్ విసిరేందుకు చాలా చోట్ల ఇప్పటికే 200 మందు పాత్రలను గుర్తించి భద్రతా బలగాలు నిర్వీర్యం చేశారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దు అంటే ములుగు జిల్లా సంబంధించి వెంకటాపురం, రాజేడు, చెర్ల ఈ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలను కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో 3 పోలీసులు కూడా మృతి చెందిన సంఘటన ఇప్పుడు పోలీసు భద్రతా బలగాల్లో కొంత విషాదం నింపుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది అడవుల్లో. అయితే ఇప్పటి వరకు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ పేరుతో మొత్తం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు? అసలు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది? పూర్తిగా కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే 2 సార్లు పోలీసులే అధికారికంగా ఎదురుకాల్పును ధృవీకరించారు. గతంలో దాదాపు ఈ నెల మొదటి రోజున మొత్తం 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టు ఎదురుకాల్పుల్లో ప్రకటించారు. తాజాగా ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 22 మంది అంటే ఈ 17 రోజుల ఈ వేటలో మొత్తం 25 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు తాజాగా గతంలో 2-3 మందు పాత్రలు పేలిన సందర్భంలో 1-2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇప్పుడైతే తాజాగా ఇవాళ ఉదయం జరిగిన ఈ మందు పాత్రలు పేలిన సంఘటనలో 3 పోలీసులు మృతి చెందారు. ధన్యవాదాలు లింగయ్య. హక్కుదారుడి ఆత్మగౌరవం కాపాడేలా భూభారతి తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని జనగామలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి అక్కన్నపేటను పైలట్ మోడల్ మండలంగా తీసుకోవడం జరిగిందన్నారు. హెల్ప్ డెస్క్ పెట్టి సమస్యలు తొలగిస్తున్నామని వెల్లడించారు. ఆధార్ కార్డు మాదిరి భూమికి సంబంధించి నక్ష గీసి భూదార్ కార్డు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. భూ సమస్యలు ప్రాణాల మీదకు వస్తున్నాయని ఇప్పుడు అలాంటి పంచాయతీలు ఉండవన్నారు. చట్టం ద్వారా కొంత భూములకు సంబంధించినటువంటి పంచాయతీలు పెరిగి భూమి అంటే ఒక ఆత్మగౌరవం, భూమి ఉందంటే దాని ధైర్యం వేరు. అటువంటి భూమి మీద మనం చాలా కాలంగా తాత ముత్తాతల నుంచి ఉన్నప్పటికీ సరైన కాయిదాలు లేక ధరణి చట్టం వచ్చిన తర్వాత అది మళ్ళా 1 ఎకరం కాలువలో పోతే ఉన్న 10 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చూపెట్టి రకరకాల సమస్యలతోటి భూ యజమానులు చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. మేము ఆనాడు గ్రామాల తిరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30-40 లక్షల మంది ధరణి పేరు మీద సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని తీసేసి భూభారతి పెట్టి రైతులకు సంబంధించిన భూమి హక్కులు ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినాం. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన మరో ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రకటించింది. సిబిఐ నూతన అధ్యక్షుడి ఎంపికపై ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ సోమవారం సమావేశమై ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని పొడిగించాలని ప్రతిపాదించింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 24 నుంచి ప్రవీణ్ సూద్ మరో ఏడాది పాటు సిబిఐ అధిపతిగా కొనసాగనున్నారు.